హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వాతావరణం కూడా చూసారా, చాలా బాగుంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఈ అల్పపీడనం కారణంగా వర్షాలు పడుతున్నాయి. రైతులంతా హ్యాపీగా అంటే ఫీల్ అవుతున్నారు. అంటే కొద్దిగా ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డారు. అలాగే టెర్రస్ గార్డెన్స్ వాళ్ళు కూడా ఈ వర్షాల వల్ల కొద్దిగా మొక్కలు బాగుంటాయి, అలాగే విత్తనాలు మంచిగా వేసుకోవచ్చు ఇవన్నీ చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ సందర్భంగా నేను ఒక స్పెషల్ వీడియో అండి, చాలా తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం ఉండే ఒక బయో ఫెర్టిలైజర్ గురించి నేను ఈరోజు యాక్చువల్గా ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఇది చాలా చాలా యూస్ఫుల్ మన గార్డెనర్స్కి. చాలా ఎక్కువ కాలం కూడా ఉంటుంది, మనం ప్రతి మొక్కకి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి యూస్ఫుల్ ఛానల్స్ కోసం, యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోల్ని షేర్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మరింత ఆలస్యం వెళ్ళిపోదాం, వీడియోకి వెళ్ళిపోయి వీడియో అంతా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే మొక్క అందరికీ తెలుసు, ఆలోవేరా. ఈ ఆలోవేరా అనేది ఎన్ని రకాల ప్రయోజనాలు మనందరికీ తెలుసండి. ఇది ఒక చర్మ సౌందర్యానికే కాదు, అనేక రకాల మెడికల్ సంబంధించి ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో అనేక రకాల ట్యాబ్లెట్స్ తయారవుతాయి. అలాగే క్యాన్సర్ సంబంధించి అనేక రకాల మందులు కూడా దీంతో తయారు చేస్తున్నారు. చర్మ సౌందర్యానికి కూడా చాలా రకాల మందులు వాడుతున్నారు. ఇవన్నీ కూడా దీంతో ప్రయోజనం ఉందన్నమాట. మరి ఇటువంటి ఆలోవేరా మన మొక్కలకి ఎందుకు ఉపయోగపడదు? అందుకు దీని మీద నేను కొన్ని విషయాలు సేకరించుకున్నాను. ఆ సేకరించుకున్న విషయాలు మీతో పంచుకుంటున్నాను ఈరోజు. కాబట్టి ఈ ఆలోవేరా మనకి అందుబాటులో మన మిద్దె తోటల్లో, మన గార్డెన్స్లో ఈజీగా పెరిగే మొక్క. దీంతోనే మనం ఈ ఫెర్టిలైజర్ని చేసుకుంటే నిజంగా మనం పంచభక్ష పరమాలు అంటాం కదా, ఆ విధంగా మొక్కలు కూడా ఫీల్ అవుతాయండి. అంటే మనం అప్పుడప్పుడు చూసారా, స్పెషల్ డిన్నర్స్, స్పెషల్ భోజనాలు చేస్తాం. అప్పుడు ఎంత ఫీలింగ్ ఉంటుందో మొక్కకు కూడా అంత ఫీలింగ్ ఉంటుందండి. కాబట్టి అన్ని రకాలుగా మనుషులకి పనికొచ్చే ఈ ఆలోవేరా మొక్కలకు కూడా చాలా చాలా ఉపయోగం అండి. అయితే దీన్ని ఏ విధంగా చేయాలి అనే విషయం మీదే ఈరోజు వీడియో. కాబట్టి చివరి దాకా చూడండి. ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాంతోపాటు మరికొన్ని ఐటమ్స్ కూడా దీనిలో ఉన్నాయి, అవి కూడా మీకు ఇప్పుడు చూపించాను. అవి ఎలా చేయాలి, ఎటు చేయాలని మనం మాట్లాడుకుంటామండి. అంటే ఇక్కడ నేను చేస్తుంది ఒక 2 లీటర్స్ వాటర్లో మనం, గింజ ఉంటే ఇంకా మంచిదే, గింజ లేనప్పుడు వాటర్, ఒక 2 లీటర్స్ వాటర్ అండి. ఇక చూసారు కదా, ఈ 2 లీటర్స్ వాటర్లో మనం ఈ ఫెర్టిలైజర్ని, ఈ బయో ఫెర్టిలైజర్ని మనం ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేయాలి, ఏ పదార్థాలు ఉండాలి, అలాగే ఏ విధంగా దాన్ని మనం నిల్వ చేసుకోవాలి, ఏ విధంగా ఉపయోగించాలి మొక్కలకి, ఆ విషయాలు ఈరోజు మాట్లాడతామండి. ఓకే ఫ్రెండ్స్, ముందు మనం చేస్తూ విషయాలు మాట్లాడుకోండి. ఓకేనండి, దీనికి కావాల్సిన వస్తువులు ఏం లేదండి. 2 లీటర్స్ వాటర్, మీకు తక్కువ మొక్కలు ఉంటే 1 లీటర్ పెట్టుకోండి. అలాగే జస్ట్ గ్లాసులు పాలు, కొద్ది పాలు అండి. అలాగే ఒక 100 గ్రామ్స్ ఏవో బెల్లం. అరటిపళ్ళు కూడా ఉంటే మంచిదండి, అరటిపళ్ళు లేకపోయినా పర్వాలేదు. అరటిపళ్ళు ఉంటే మనకు సూక్ష్మక్రిములు బాగా పెరుగుతాయి బెల్లం వల్ల కూడా. కాబట్టి ఇవి కూడా ఉంచుకుంటే చాలా మంచిది అనమాట. ఇంతేనండి మనకు కావాల్సింది. ఇది చూసారు కదా, ఆలోవేరా 2 దెబ్బలు. దీన్ని ఏం చేయాలి? ఈరోజు మనం ఒక అద్భుతమైన బయో ఫెర్టిలైజర్ గురించి మనం తెలుసుకుందామండి. మనం చేస్తూ మాట్లాడుకుందాం. దీనిలో ముఖ్యంగా ఏంటంటే అలోవెరా, బెల్లం, పాలు, అరటిపళ్ళు కలిపి ఈ ఫెర్టిలైజర్ని తయారు చేస్తున్నాం అన్నమాట. ఇది నిజంగా మొక్కలకి చాలా చాలా ఉపయోగం. అయితే ఇది ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించాలి, అసలు ఇందులో శాస్త్రీయత అంటూ ఉందా, అసలు దీన్ని ఎందుకు వాడాలి అనే విషయాలు చాలామందికి డౌట్ రావచ్చు. అయితే ఈ ద్రావణం ఎరువా లేక ఇంకేదైనా అని కూడా డౌట్ రావచ్చు. ముందుగా ఒక్క విషయం తెలుసుకోవాలి మనం. అయితే మొక్కలకి అవసరమైన ఎన్పికే అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ప్రధాన పోషకాలు అయితే దీనిలో కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ ఇది యాక్చువల్గా సూక్ష్మజీవులు పెంచడానికి చాలా బాగా తోడ్పడే ఒక మంచి ద్రావణం అండి. ఆలోవెరాలో ఉండే సహజ చక్కెర గుణాలు, అలాగే దాని చుట్టూ ఉండే కొన్ని ఆమ్లాలు, ఇవంతా కూడా కొంతమేర ఖనిజాలు, ఇవన్నీ కూడా సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగమే కాకుండా వేర్ల చుట్టూ కూడా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే అలోవెరా జెల్లోని సహజమైన పదార్థాలు మొక్కలు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడానికి చాలా తోడ్పడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయన్నమాట. అయితే బెల్లం ఎందుకు వేయాలి? ఈ బెల్లంలో అత్యంత ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి. ఇందులో ఉండే చక్కెర పదార్థం సూక్ష్మజీవులకు శక్తిని అందిస్తాయన్నమాట.
ఈ పులయబెట్టిన సమయంలో సూక్ష్మజీవులు వేగంగా పెరగడానికి బెల్లం ఒక ప్రధాన ఆహార వనరుగా పనిచేస్తుందన్నమాట. దీని వల్ల ద్రావణం జీవక్రియ పరంగా మరింత చురుగ్గా మరింత వేగంగా పనిచేస్తుంది. ఇకపోతే పాలు ఎందుకు వేయాలి? పాలలో కాల్షియం, ప్రోటీన్, లాక్టోస్ వంటి పదార్థాలు ఉంటాయి. పాలలో సహజంగా ఉండే ఈ లాక్టిక్ యాసిడ్ అనేది బ్యాక్టీరియాని పులబెట్టి ఆ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నమాట. ఇవి మట్టిలో ఉండే సూక్ష్మజీవుల్ని ప్రోత్సహించడానికి, పెంచడానికి ఇవి చాలా వరకు సహాయపడతాయి. అరటిపళ్ళు కూడా వేసాం అనుకోండి, అరటిపళ్ళు కూడా పులయబెడితే సూక్ష్మజీవుల పెరుగుదలకు మరింత అనుకూలమైన పరిస్థితుల్ని ఇవి కలుగజేస్తాయి. అందువల్ల అరటిపళ్ళు లేకపోయినా మనం పర్వాలేదు. అయితే ఇది నీడలో మనం ఉంచేటప్పుడు దాన్ని గట్టిగా మరేమి మూత వేయకూడదండి. కొద్దిగా వెళ్తున్నట్టుగా గాలి వెలుతురు వెళ్ళేటట్టుగా ఒక పల్చని గుడ్డని మీరు కప్పితే బాగుంటుంది. అలాగే దీన్ని ఎక్కువ రోజులు ఉంచితే ఈ సూక్ష్మజీవులు అనేవి కొద్దిగా పాడవచ్చు, దుర్వాసన రావచ్చు. అటువంటి దుర్వాసన వచ్చే ద్రావణాన్ని మాత్రం మనం యూజ్ చేయకూడదండి, అది కూడా గమనించుకోవాలి. ఇకపోతే మనం ఈ బయోఫెర్టిలైజర్ కోసం ఆలోవెరా ఒక 200 to 250 గ్రామ్స్ లా తీసుకున్నాం. బెల్లం ఒక 100 గ్రాములు, అలాగే పాలు ఒక చిన్న గ్లాస్తో చూస్తున్నారు కదా, అది మీకు చూపించాను. తర్వాత ఒక 2 అరటిపళ్ళు, అది ఉంటే ఉంచండి, లేదంటే లేకపోవచ్చు, ప్రాబ్లం ఏట్లేదు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ పాలలో మనం 2 లీటర్స్ వాటర్లో ఇవన్నీ కూడా కలుపుకొని దాన్ని మనం ఒక 5 to 7 days నిల్వ చేసుకోవాలి. నీడలో నిల్వ చేసుకుంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ క్లాక్ వై డైరెక్షన్లో మనం కలుపుకుంటే అది చక్కగా ఫెర్మెంటేషన్ అవుతుంది. ఫెర్మెంటేషన్ అయిన తర్వాతనే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి, అవన్నీ విషయాలు కూడా ఒకసారి మాట్లాడదాం. ఏంటంటే ఇది మనకి సుమారుగా అరటిపళ్ళు వేస్తే మనం 15 to 30 days వరకు ఉంటుంది, బాగానే ఉంటుంది. అరటిపండు వేయకపోతే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే అరటిపండు వేయడం వల్ల ఏంటంటే మన సూక్ష్మక్రిములు ఇంకా మరింత వేగంగా పెరుగుతాయి అన్నమాట, అది కారణం. ఇంకోండి ఆలోవెరా కటింగ్ అంతా అయిపోయింది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. కట్ చేసిన ముక్కల్ని మనం ఇప్పుడు అక్కడ వాటర్లో వేస్తున్నాం అనమాట. ఇంకా కొంతమంది యాక్చువల్గా మిక్సీలో కొడతారండి. మిక్సీ కొడితే ఇంకా తొందరగా ఫెర్మెంటేషన్ అవుతుందని చెప్పి మనం మామూలుగా కట్ చేసాం. అలా అయినా సరే మనకి ఆలోవెరా తొందరగానే అది నీటిలో కరిగిపోతుందండి. అది ఆలోవెరా వేసిన తర్వాత 1 by 1 మనం చెప్పుకుందాం. తర్వాత పాలు, దాని తర్వాత బెల్లం, ఆ తర్వాత అరటిపళ్ళు, ఈ విధంగా మనం వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దాన్ని మాత్రం 7 days మనం నిల్వ చేసుకోవాలి. ఇకపోతే ఈ ద్రావణాన్ని ఎలా ఉపయోగించాలి? ఇదేంటంటే మట్టిలో మనం వేసుకోవాలి అనుకుంటే ఒక ఫెర్టిలైజర్గా దీనికి మనం ఏంటంటే 1 లీటర్ వాటర్కి ఒక 100 ml మనం ఈ ద్రావణాన్ని ఫిల్టర్ చేసి నీటిలో కలుపుకొని మనం స్ప్రే చేయాల్సి ఉంటుందండి. ఫిల్టర్ చేయకపోతే మనకి ఇబ్బంది వస్తుంది, కాబట్టి ఫిల్టర్ ఖచ్చితంగా చేయాలి. ఇది 15 రోజులకు ఒకసారి ఇస్తే వేర్ల చుట్టూ ఇస్తే చాలా చాలా మంచిదన్నమాట. మొక్క చాలా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. మట్టిలో వేసేటప్పుడు అక్కడ ఉండే మొక్కల తాలూకా స్థాయిని బట్టి, వాటి తాలూకా పెరుగుదలను బట్టి మనం అక్కడ వేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బెల్లాన్ని కొద్దిగా కట్ చేసుకొని కొద్దిగా గుండలా చేసుకొని అది కూడా మనం ఇప్పుడు ఆ వాటర్లో వేసుకుంటున్నాం. ఇకపోతే ఈ ద్రావణాన్ని మనం మొక్కలపై స్ప్రే చేయాలంటే మాత్రం మొక్క తాలూకా యాక్చువల్గా స్టేజ్ని బట్టి మనం 50 ml 1 లీటర్ నీటికి కలుపుకొని, లేదు మొక్క పెద్ద అనుకోండి 75 ml మనం కలుపుకొని ఆ విధంగా ఆ మొక్క పైన స్ప్రే చేయొచ్చు అనమాట. అంటే అది మొక్క బట్టి మనం చూసుకొని మనం వేయాలి. స్ప్రే చేసేటప్పుడు గమనించండి, తప్పకుండా మీరు ఉదయం 7-7:30 సూర్యోదయం ముందు చేయాలి. లేదు అంటే సూర్యోదయం తర్వాత సాయంత్రం 5 ఆ టైం తర్వాతనే మీరు స్ప్రే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎండలో మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్ప్రే చేయకూడదు. ఫ్రెండ్స్, బెల్లం కొద్దిగా కట్ చేసుకొని బెల్లం కూడా వేసుకున్నాం. ఇప్పుడు అరటిపళ్ళు కూడా మనం దానిలో వేసుకుంటామండి. ఒక 2 అరటిపళ్ళు సరిపోతున్నాయి. అలా వేసుకొని అరటిపండు కూడా బాగా దాన్ని నీటిలో బాగా కరిగేటట్లుగా మనం కలుపుకోవాలి. ఆ విధంగా చేసేసి ఆ ద్రావణాన్ని చూసారు, అప్పుడే వాటర్ ఎలా ఉందో చూడండి. అంటే ఒక చిన్న గమ్లాగా ఆ వాటర్ కూడా తయారవుతుంది. పాలు అలాగే ఆ జెల్ అనేది, ఆలోవెరాకు ఉండే జెల్ కూడా ఆ విధంగా మనకి చక్కగా వాటర్లో కలిసిపోయి ఇలాగా కనిపిస్తుంది అనమాట. దీన్ని 15 రోజులకు ఒకసారి మనం వాడొచ్చండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే
ఒక ఫెర్టిలైజరే కాదండి, ఇది పెస్టిసైడ్ అండ్ ఫంగిసైడ్, అంటే ఫంగస్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఒక విషయం అండి, ఈ ద్రావణం దేనికి ఉపయోగించవచ్చు అంటే అన్ని రకాల కూరగాయల మొక్కలకి, ఆకుకూరల మొక్కలకి, పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, టెర్రస్ గార్డెన్లో ఉండే అన్ని మొక్కలకి మనం యూజ్ చేయొచ్చు అండి. చాలా చాలా ఉపయోగం ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటాయి మొక్కలు, కాత పూత అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి ద్రావణం రెడీ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి నీడలో ఉంచుతున్నాం. ఆ విధంగా నీడలో 7 days ఉంచుకున్న తర్వాత మనం ఉపయోగించవచ్చు. ప్రతి గార్డెనర్కి ఉపయోగపడే అద్భుతమైన ద్రావణం ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. వెరీ లోయెస్ట్ కాస్ట్తో ఈ ద్రావణం మనకు తయారవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాడి చూడండి. మీ అనుభవాలు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ తెలియజేయండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.